అందరికీ నమస్కారం. నిన్న వైష్ణవి మర్డర్ కేసు సంబంధించి ఫస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు కొన్ని అంశాలకు సంబంధించి కింద ఒక కామెంట్ నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. అదేంటంటే, మీరేంటండి ఆ అమ్మాయి సైడ్ తప్పున్నట్టుగా మాట్లాడతారు, మీరేంటండి హరి ఒక్కడనే హైలైట్ చేస్తున్నారు, అసలు ఈ మర్డర్ కారణం హరి వాళ్ళ అమ్మ అండి, మీరు అది తెలుసుకొని చేయాల్సిన వీడియో అన్నారు. ఫస్ట్ థింగ్ నేను చాలాసార్లు చెప్పాను, బయట పొలిటికల్గా కానీ సినిమా పరంగా కానీ లేదన్నప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ పరంగా కానీ ఎవరినైతే నేను డీప్గా రీసెర్చ్ చేసి ఇవ్వగలుగుతాను. ఎందుకంటే పబ్లిక్ ప్రొఫైల్లో ఎక్కువ ఉంటూ ఉంటారు. యూట్యూబర్లు మీరు ఫాలో కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లకు సంబంధించి నాకు నిజంగా తెలియదండి. నేను ఫస్ట్ చెప్పగలిగేది నాకు పోలీసు ఇచ్చిన సమాచారాన్ని చెప్పగలుగుతా, అక్కడ కనిపిస్తున్న దాన్ని మాత్రం జస్ట్ బేసిక్గా నేనే హైలైట్ చేయగలుగుతాను. ఆ తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఈ కేసు సంబంధించి మనం వీడియోలు ఇవ్వాలనుకున్నప్పుడు నేను కూడా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. అప్పుడు మార్నింగ్ కొన్ని ఇచ్చాను, ఇప్పుడు మెయిన్ది. దీని తర్వాత పోలీసు కూడా అటాచ్ చేస్తాను. చూడండి, ముందుగా మీరే గెలిచారు. ఎవరు? వాళ్ళ అమ్మే. ఎవరమ్మా? హరిబాబు వాళ్ళ అమ్మే ఈ చావుకు కారణం. వైష్ణవిని చంపించింది ఆమె అన్నారు కదా. ఎస్, షీఈ్ ద పర్సన్. ఇప్పుడు పోలీసులు చెప్పిన దాని ప్రకారం హరిబాబు వాళ్ళ అమ్మే కాదు, హరిబాబుకి అన్నదమ్ములు ఉన్నారంట. వాళ్ళు కూడా అంట ఏంట్రా అంటే, ఈ హరిబాబుకి పెళ్లి చేస్తే కట్నం వచ్చింది, దాంతో వాళ్ళు ఊరేగుదామని చూశారు. హరిబాబు ఏమో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ లవ్ మ్యారేజ్కి ఆ వైష్ణవుల అమ్మానానికి అర్థమై వద్దంటే వద్దన్నారు. బట్ పాపం ఆ వైష్ణవి ఎలానో ఒప్పించింది, ఈ హరిబాబు ఎలానో ఒప్పించాడు. వాళ్ళ ఇంట్లో రానివ్వాల అబ్బాయి సైడ్, అమ్మాయి సైడే ఉంటూ ఉన్నాడు. ఇక్కడ చాలామంది సూటుగా అడుగుతుంది, మీకు ప్రేమ పెళ్లి ఇష్టం లేదు, లేదు కొడుకు నచ్చిన అమ్మాయి మీకు ఇష్టం లేదు, ఓకే, వాళ్ళు మొత్తం కలిసి పెళ్లి చేసుకున్నారు. ఇక మీకు రిమైనింగ్ వాళ్ళకి సంబంధించిన అనవసరం కదా. వాడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడో లేదు అన్నప్పుడు ఎట్లానో ఏదో చేసుకున్నాడు పెళ్ళి, మీకు ఆ అమ్మాయి ఇష్టం లేదు కదా. మరి ఆ అమ్మాయి సైడ్ నుంచి వచ్చే డబ్బు మీకెందుకు? సిగ్గు సెర బుద్ధి జ్ఞానం అసలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడ చూడు సంవత్సరాల తరబడి ఇదే దరిద్రం. మాకు నచ్చని అమ్మాయిని చేసుకున్నాడు, ఇప్పుడు మాకు కట్నం కావాలి, మాకు నచ్చని అమ్మాయిని చేసుకున్నాడు, మాకు డబ్బు కావాలి. యాడిని చెప్తుంది డబ్బు? అప్పటికి పాపం ఈ వైష్ణవుల పేరెంట్స్ 5 లక్షల డబ్బు 2 గుంటల పొలం కూడా ఇచ్చారంట. అమ్మ పాపం బంగారంలో ఉంది అసలు. అటువంటి అందమైన పిల్ల, పసిపిల్ల, చిన్నపిల్ల, మరి వాటి ట్రాప్లో ఎలా పడిందో తెలియదు. మొత్తానికి పెళ్లి చేసుకున్నా కానీ అత్తారింట్లో రానిలో సరే అని చెప్పేసి ఇక్కడ ఉంటూ ఉంటే పుట్టింటి దగ్గరే వీడు మధ్య మధ్యలో ఆడికి వెళ్ళి చూస్తున్నప్పుడు వాళ్ళేమో ఆస్తులు పంపకాలు లేదా హడావిడి చేసి అసలు నీకు ఏమి ఇవ్వనరా పోరా అన్నట్టు. కానీ అదేమంటే ఆ పిల్లని చంపారా, వేరే వాళ్ళని మీకు బాగా డబ్బు నమ్మించి పెళ్లి చేస్తామని చెప్పేసి అన్నారట. మళ్ళీ చెప్తా, ఆ తర్వాత సినిమాలోదే చెప్తా. ఇప్పుడు శివారెడ్డి చనిపోతే నువ్వు సీఎం అవుతావు, అదే శివారెడ్డిని చంపితే నువ్వు జైలుకి వెళ్తావు. ఇక్కడ కూడా అంతే కదా. ఇప్పుడు అనుకోకుండా వైష్ణవి ప్రమాదంలోనో ఎలానో చనిపోయింది అనుకుందాం, అప్పుడు వైష్ణవుల అమ్మానానే చెప్తారు కదా, మా బిడ్డ ఎటు దూరం అయిపోయింది అయ్యా, నువ్వు పిల్లోడివి, చాలా వయసు ఉంది, 2వ పెళ్లి చేసుకుని వాళ్ళే చెప్తారు. అట్లాంటిది దగ్గర నువ్వు చంపితే నువ్వు జైలుకి వెళ్తావు కదరా. అండ్ మోరోవర్ నువ్వు చంపడానికి కారణం ఏంట్రా అన్నప్పుడు నీ వెనకున్న మెమ్మ ఫోర్సు, మీ అన్నదమ్ముల ఫోర్సు, ఇప్పుడు వాళ్ళు కూడా జైలుకి వెళ్ళాల్సిందే. సో ఆల్రెడీ పోలీసు చెప్పింది మొత్తం నేనే చెప్పేశాను ఆల్రెడీ. ఆ వీడియో వచ్చేసి శివప్రసాద్ వీచ్ ఛానల్లో పెడతాను, ఇది వచ్చేసి మెయిన్ ఎస్పీ ఛానల్లోనే పెడుతున్నా. క్లియర్గా పోలీసులు చెప్పారు, డబ్బు కోసం డబ్బు 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 దానికోసం వేధిస్తూనే ఉన్నారు. పాపం అప్పటికి ప్రేమ పెళ్లి కదా, డబ్బు అడుగుతాడు ఏంటి అనకుండా వైష్ణవుల అమ్మాన డబ్బులు అడ్జస్ట్ చేశారు, భూమి ఉంటే భూమి ఇచ్చారు. అయినా సరే డబ్బు మీద పిచ్చితో వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్నదమ్ములు, ఈ హరిబాబు అంతా కలగలిపి ఈ అమ్మాయిని వేధించారు. చివరికి ఆ వేధింపులు ఏ రకంగా వెళ్ళినాయి అంటే ఇక ఆ అమ్మాయిని గొంతుని చంపేదాకా. మళ్ళీ ఆ తర్వాత వాడు మరి ఏమనుకుంటాడంటో పాపం ఆ అమ్మాయి చనిపోయింది, మరలా గొంతు బిసుకు ఆమె అపస్పష్టతలో వెళ్ళిన తర్వాత కూడా మరలా కత్తి తీసుకుని ఆమెను ఘోరంగా పొడిచాడంటే సైకోనాలా ఏమన్నారండి వీడిని? వీళ్ళ అమ్మ వాడిని ఆ రకంగా తయారు చేసిందా, వాళ్ళ అన్నదమ్ములు ఆ రకంగా వీడిని తయారు చేశాడా, లేక వీడు ఈ రకంగా అయిపోయాడా? ఆల్రెడీ తను ఏమైనా పోలీసులు అదుపులో ఉన్నాడు. అతను హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు, అతను బట్టలను స్వాధీనం చేసుకున్నారు, అతను ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు. అండ్ ఆల్రెడీ అమ్మాయి పోస్ట్మార్టం రిపోర్టు, ప్రైమరీ రిపోర్ట్ వచ్చింది. దాని చూస్తే మర్డర్ గొంతు నిలిపి చంపాడు, ఆ తర్వాత పొడి చంపాడు. క్లియర్. దీని అందరూ కారణం ఎవరు అన్నప్పుడు ఈ హరిబాబు వాళ్ళ అమ్మ, హరిబాబు వాళ్ళ బ్రదర్స్, వాళ్ళు కారణం. వాళ్ళ కోసం ఎదుగుతూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడన్నా పట్టుకొస్తారు, వాళ్ళని లోపలేస్తారు.
అంతిమంగా అరే నాయన ఎన్నిసార్లు రా నేను చెప్పింది ఈ మాట, అరే ఒకరిని చంపితే జైలుకి వెళ్తారా, ఎలా బయట ఊరేగుతారా మీరు? అండ్ మోర్ ఎవరో ప్రేమ పెళ్లి చేసుకున్నాక ఆ పిల్ల మీతో ఉండగా మరలా మీకు ఇంకేంట్రా వాళ్ళ పుట్టి నుంచి కావాల్సింది, మీకు ఎదవల్లారు అనకూడదు. కానీ ఒక అమ్మాయిని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటామంటే దాని ఏదో ముందే చెప్పి సావండి రా. ఇప్పుడు నేను ఉన్నాను రా, నాకు పెళ్ళి వద్దు అన్న, ఒకరి పెళ్లి కావాలనుకుంటే ఆ అమ్మాయి కోట్లాస్తికి అధిపతురాలు అయి ఉండాలా, లేదు ఆ అమ్మాయి కొన్ని 100 మందికి ఉద్యోగాలు ఇస్తూ ఉండాలా, ఆ అమ్మాయి నాకు సన్నగా స్లిమ్గా ఉండాలా, అండ్ ఆ అమ్మాయికి మంచి గుణగణాలు ఉండాలా, ఆమె మంచి హిందూ కల్చర్ వీటన్నిటి మీద ఆమెకి అవగాహన అనేది ఉండాలా. నాకంటూ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, నేను ముందే చెప్తా. అవి అయితేనే పెళ్లి చేసుకుంటే, లేదంటే వద్దనే అంట. సో ఒకవేళ అనుకోకుండా ఎవరితో ఒక రిలేషన్ స్టార్ట్ అయింది అనుకుందాం, అప్పుడు కూడా నేను చాలా క్లారిటీగా ఉంటా, ఏదైనా సరే ఫ్రెండ్లీగా ఉంటా, మై బెస్ట్ కంపెనీన్ లాగా ఉంటా. బట్ ఫైనల్గా అన్నప్పుడు మాత్రం నేను అనుకున్న ఫుల్ఫిల్ అయితే మన పెళ్ళి అయింది, లేదంటే కాదు. అలా అని చెప్పేసి నేను దూరం చేయను, మోసం చేయను, ఎప్పటికి ఇలాగే బెస్ట్గా ఉంటా. అలా నాకు వేరే మీద ఎటువంటి అప్లికేషన్స్ ఉండు. అండ్ మోర్ ఓవర్ ఈ చెత్త చదవడం నా బ్రెయిన్లో రాదు. ఇది ఎంత చెప్తుందంటే పర్సనల్ లేదంటే కలిపి చెప్తున్నది పక్కన పెట్టండి, ప్రాక్టికల్గా ఆలోచించండి రా. ప్రేమించి పెళ్లి చేసుకునేటప్పుడైనా, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా, ఏదైనా పెళ్లికి ఉందే మాట్లాడుకొని చావండి రా. పెళ్ళి అయ్యాక కొత్తగా వాళ్ళని అడుగుతుంటే పాపం వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారా? పెళ్ళి అయ్యాక నువ్వు లావుగా ఉన్నావు సన్నబడాలి, పెళ్ళి అయ్యాక వచ్చేసి నువ్వు నల్లగా ఉన్నావు ఎర్రబడాలి, పెళ్ళి అయ్యాక వచ్చేసి నువ్వు కట్టం డబ్బులు తేవాలి. ఏరే మనుషులైనా మీరు నాకు అనకూడదు. కానీ ఫ్లోలో కొన్ని ఎమోషనల్ అయిపోతున్నానండి. ఏం రాదు, చిన్న పిల్లని చూసి మనసు నాకు ఉదయం నుంచి ఎదలా అయిపోతుంది. అసలు ఆ పసిపిల్లని పెళ్లి చూడమే తప్పు, వీళ్ళు ఇంత పెద్ద యదవం చేసుకుంది. అసలు ఇప్పుడు ఈ యదవ మధ్య మధ్య కట్నం కోసం వేధిస్తున్నాడు కదా, అడుగుతున్నాడు కదా. అలాంటప్పుడైనా వాడు మంచోడు కదని చెప్పేసి పిల్లని పాపం దగ్గర పెట్టుకోవాల్సింది. సరే మన ఇంటి దగ్గరే ఉంటారు కదని చెప్పేసి వాళ్ళ పాపం సైలెంట్గా ఉన్నారు. అప్పటికి మన నైట్ వాళ్ళ ఇంట్లో పెద్ద సౌండ్ ఏదో వస్తే వెళ్ళి చూశారంట. చూస్తే కూతురు అల్లుడు పడుకుని నిద్రపోతున్నారు. సరే వీళ్ళ ఇంట్లో కదా పక్కన ఏదోలే అనుకున్నారు. కానీ ఆ తర్వాత కాసేవాడికి ఆమెను చంపేసేసి వాడు బండి మీద జంప్ అయిపోయాడు. మన నాకు ఎప్పుడు చెప్తాడండి, కంటికి తగిలే పుల్ల కనిపెట్టుకు తిరగాలమ్మా అంటాడు. అండ్ మా తాత ఎప్పుడు చెప్తాడండి, ఎదుటివారు నీకు ఏది చేస్తే నీకు ఇబ్బంది అయిందో అది నువ్వు ఎదుటి వారికి చేయొద్దయ్యా అనేవాడు. నేను ఇప్పటికీ అదే చెప్తా. ప్రేమ, లవ్, పెళ్ళి, తినటం, వండటం, అటు వెళ్తాం ఇటు వెళ్తాం, ఏదైనా నేను ఎంత క్లారిటీగా ఉంటాయంటే అన్ని ముందే చెప్తా. ఇలా అయితేనే ముందుకెళ్దాం, లేదంటే వెళ్ళలేము. అలా అని చెప్పేసి నేను పూర్తిగా దూరం పెట్టను, అలా అని చెప్పేసి అసలు పార్టీకి రాకుండా ఉండను, అలా అని చెప్పేసి గుడికి రాకుండా ఉండను. అంటే ఇదిగో నాకు ఇలా ఉంటే ఇష్టం, నాకు ఇలానే కావాలి, అదర్వైజ్ నేను చేయగలిగింది ఇదే, అంతే సింపుల్. ఇదే క్లారిటీ. నేను ఇలా ఉంటే ఇది చేయగలుగుతాను, అది లేనప్పుడు ఇది మాత్రం చేయగలుగుతాను. ఓవరాల్గా నేను అనేవాడు నేను నాలాగే ఉంటా. ఇది ఎవరైనా ఆడవాళ్ళైనా మొగలు ఈ క్లారిటీ జాబనరా. అది ఫ్రెండ్షిప్ అయినా, లవ్ అయినా, ఉంచుకున్న వాళ్ళైనా, లివింగ్ రిలేషన్ అద్దరిద్రమే కదా. అక్కడే కదా ఎక్స్ప్రెషన్స్ అన్ని మొదలైతే, అక్కడే కదా ఫస్ట్. అండ్ పెళ్లి కోసం ముందైనా పెళ్లి తర్వాత అయినా చెప్పండి రా, పాపం రా ఆడవాళ్ళరా. వాళ్ళకి ప్రపంచంలో ఉన్న అన్నింటి కోసం ఒక్క మొగాడు చాలరా. మనం అలా కాదురా, ఒక్క సెక్స్ కోసం ప్రపంచంలో ఆడవాళ్ళు మొత్తం కావాలనుకుంటావురా. వాయు వరుస ఉండవు, నీతి జాతి ఉండదు, అన్నీ కావాలి మనకి, అందరూ కావాలి మనకి. ఓపెన్గా మాట్లాడుతున్నా. ప్రేమించి పెళ్లి చూడడానికేమో ప్రేమించేటప్పుడు కులం ఉండదు, పెళ్లి చూడడానికి కులం కావాలి. ఇంట్లో అడ్డు చెప్తున్నారు. ఓపెన్ పచ్చిగా మాట్లాడుతుంది ఈ మాట. ఒకదాన్ని ఉంచుకోవటానికో, ఒకదాంతో పడుకోవటానికో, దానికి కులం అవసరం, మతం అవసరం, ఏది అవసరం లేదు. ఏదైనా సరే చేస్తే అన్నీ చేసేయచ్చు. పెళ్ళి అనగానే సమాజం, సిస్టమ్, ఇంట్లో అన్ని ఆలోచిస్తారు. నువ్వు అక్కడేమో పెళ్లి చేసుకుంటానికి కమిట్మెంట్ ఇచ్చావని నీతో పడుకుంటుంది ఆ పిచ్చిది. నువ్వు ఆ తర్వాత లేదు మన ఇంట్లో కులం అంటున్నారంటే ఏమైపోవాలామా? అది ముందుసేపు సావు, ఇష్టం ఉంటే ఉండితే లేకపోతే లేదు. ఈ వీడియోలో నా లిమిట్స్ దాటాను అండ్ కొంచెం అడల్ట్ రిలేటెడ్ చెప్పున్నాను. ఓవరాల్గా ఒకే ఒకటి అయ్యా, ఈరోజు చిన్నపిల్లలు అన్నీ అర్థమవుతున్నాయి. ఇటువంటి నేను మరలా చెప్తున్నా, అరే పుణ్యం ఉండిద్దిరా, ఆడలైనా మొగలైన ఎవరైనా ముందే క్లారిటీ తీసుకోండి. ఇదిగో ఇలా ఉంటేనే పెళ్ళి తర్వాత అలా ఉంటే నాకు ఇబ్బంది. పెళ్లి తర్వాత కనుక నువ్వు ఇప్పుడు ఉన్నట్టు కనుక లేకపోతే అప్పుడు దూరం కనుక తప్పదు. ఇప్పుడు ఉన్నట్టుగా అప్పుడు కూడా ఉన్నావు, హ్యాపీగా ఉందాం. ఆ వైష్ణవి అతన్ని అదే అడుగుంటాల్సింది. మరి బాబు ప్రేమ పెళ్ళి అంటున్నావు, కట్నం వద్దంటున్నావు, పెళ్ళితో కట్నం అని అడిగితే ఏంటి మరి అండి? ఆ రోజు అమ్మాయి అడిగితే అయిపోయింది. పాపం
చిన్నపిల్ల ఆ పిల్లకి ఏం తెలుసు అసలు? దయచేసి ఫస్ట్ టైం ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా, ఈవిడ అందరికీ షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను పర్లా, ఈవిడ అందరికీ షేర్ చేయండి. ఇంటిలో పాది ఈ వీడియో పెట్టుకొని చూడండి. ఎక్కడ తప్పు ఏమీ చెప్పాల. ఓ 2 రోజులు తేడాగా ఉంటే ఓటీటీలలో, సీరియల్స్లో, సినిమాల్లో వస్తున్న వాటికన్నా తక్కువే చెప్పాను నేను. ప్లీజ్ వీడియో అందరికీ షేర్ చేయండి.